ఇక్కడ వీరంతా చేపను కట్ చేసి అందులో నుండి వాటి గుడ్లను ఎందుకు తీస్తున్నారు, ఈ ఎగ్స్ ను తినడానికి ఇలా తీస్తున్నారని అనుకోవచ్చు చాలా మంది. కానీ వాటిని తినడానికి కాదు, వాస్తవంగా ఆ ఎగ్స్ ను ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ కోసం తీస్తున్నారు. ముందుగా ఫీమేల్ సాల్మన్ ఫిష్ పొట్టను కోసి ఎగ్స్ ను తీసి ఒక టబ్ లో ఉంచుతారు. తర్వాత మగచేప యొక్క స్పర్మ్ ను ఇలా మిక్స్ చేసి వాటిని వేడి నీటిలో వేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఎగ్స్ నుండి పిల్లలు బయటికి వస్తాయి. వీటి ఫార్మింగ్ కొంతమంది తినడం కోసం, మరికొంతమంది వైల్డ్ లైఫ్ ను ప్రొటెక్ట్ చేయడం కోసం చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప ఇది. దీని ధర వింటే మీరు ఎక్కువ ధర పెట్టుకునే మీ ఫేవరెట్ చేప ధర కూడా చీప్ గా అనిపిస్తుంది. వాస్తవంగా ఈ చేప పేరు బ్లూ ఫిన్ టూనా. ఇది చాలా రేర్ గా మాత్రమే దొరుకుతుంది. దీన్ని మరింత రేర్ గా చేస్తుంది దాని స్పీడ్. ఇది కంటిన్యూగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదుతుంది. దాని స్పీడ్ కారణంగా వాటిని వేటాడడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అందుకే వీటిని వేటాడేందుకు చాలా టెక్నిక్స్ అనుసరిస్తారు. దీని మాంసం ముదురు ఎరుపు మరియు గులాబీ రంగులో ఉంటుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 2019లో టోక్యోలోని టొయోసో ఫిష్ మార్కెట్ లో రికార్డ్ ధరకు అమ్ముడైంది. 278 కిలోల చేప 333.6 మిలియన్ యూరోలకు అమ్ముడైంది. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 21 కోట్లు. ఇది ఒక అసాధారణమైన చేప. దీనిని చాలా పెద్ద మొత్తంలో వేటాడుతారు, కానీ తినడానికి కాదు, కేవలం దాని పులుసుల కోసం. ఈ చేప రుచి చాలా చెత్తగా ఉంటుంది. వాస్తవంగా దీనిని టార్ఫాన్ ఫిష్ అంటారు. దీనిని వేటాడి తినడానికి బదులు దాని పులుసులు మొత్తం ఇలా తీసివేస్తారు. ఎందుకంటే దీని పులుసులు చాలా పెద్దవిగా ఉంటాయి. వీటిని పాలిష్ చేసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తాయి. వీటి పులుసులతో చాలా లగ్జరీ హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తారు. వాటిని మస్త్ ఎక్స్పెన్సివ్ ధరలో అమ్ముతారు. కొన్ని దేశాలలో వీటి పులుసులను సాంప్రదాయ వైద్యంలో కూడా వినియోగిస్తారు. వీటి కారణంగా ఈ టార్ఫాన్ చేప జాతి అంతరించిపోతుంది.